మహాభారతం 29వ ఎపిసోడులోనికి స్వాగతం. గత ఎపిసోడులో శంతన మహారాజు వేటకై యమునా నదీ తీరానికి వెళ్లడం, అక్కడ ఒక అందమైన స్త్రీ యమునా నదిపై పడవ నడుపుతూ కనబడడం చూశాము. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో తెలుసుకుందాం. ఆమె దగ్గరకు వెళ్లి ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు యోజనగంధి, దాసరాజు కూతురుని అని చెప్పింది. ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను ప్రేమించాడు శంతనుడు. ఆ విషయం ఆమెకి చెప్పి తనను పెళ్లాడమంటూ కోరాడు. దానికి ఆవిడ, నేను తండ్రి చాటు బిడ్డను, సొంతంగా నిర్ణయం తీసుకోదగిన దానను కాను. మీరు ఏదైనా మాట్లాడాలంటే మా తండ్రి దాసరాజుతో మాట్లాడండి అని చెప్పింది. అప్పుడు శంతనుడు దాసరాజు వద్దకు వెళ్లి సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు. ఆడపిల్ల పుట్టగానే ఒక అయ్య చేతిలో పెట్టాలని రాసిపెట్టి ఉంటుంది. ఇంతటి మహారాజే స్వయంగా వచ్చి అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాను? కానీ నా మనసులో ఒక కోరిక ఉంది. మీరు గాని అది తీరిస్తే మీరు అడిగినట్లు సత్యవతిని మీకిచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు దాసరాజు. ఏ ధనమో పడవలనో అడుగుతాడు అనుకొని, సరే నీవు ఏమైనా అడుగు, నా వల్ల తీర్చగలిగినదైతే తప్పక తీరుస్తాను అని అంటాడు రాజు. అప్పుడు దాసరాజు, యోజనగంధి అయిన ఈ సత్యవతిని మీరు వివాహం చేసుకున్నాక ఈమెకు పుట్టిన సంతానానికే రాజ్యాధికారం ఇవ్వాలి అని కోరాడు. అలా కాదు దాసరాజా, నాకు గాంగేయుడున్నాడు. అతను పెద్దవాడు అయినందున అతడు నా తర్వాత రాజవుతాడు. కాబట్టి మీరేదైనా వేరే వరం కోరుకోండి అని అన్నాడు రాజు. నాకు అదొక్కటే కోరిక ఉంది, మరో కోరిక ఏదీ లేదు. మహారాజా, మీరు ఈ కోరికను తీరిస్తే నేను మీ కోరికను తీర్చగలను అని చెప్పాడు వినయంగా దాసరాజు. రాజు ముడుచుకుపోయిన మనస్సుతో రాజనగరికి తిరిగి వచ్చేశాడు. రాజనగరికి వచ్చాడు గాని ఆ రోజు నుండి అన్యమనస్కుడిగా ఉంటూ సరిగ్గా తినకుండా తాగకుండా కలతప్పిన ముఖంతో చిక్కిపోయాడు. అంతేకాకుండా రాజకార్యాలను కూడా వదిలి తనలో తాను ఆలోచించుకుంటూ నిరంతరం సత్యవతి రూపాన్ని ఊహించుకోసాగాడు. ఆయనలో వచ్చిన ఆ మార్పును సేవకులు, మంత్రులు, పురోహితులు గ్రహించారు. చివరిగా గంగాపుత్రుడైన గాంగేయుడు కూడా గ్రహించాడు. తన తండ్రిలో ఈ మార్పు ఏమిటో ఎందుకో ఆయనకు అర్థం కాలేదు. తండ్రినే అడిగి తెలుసుకుందామని గాంగేయుడు శంతనుని వద్దకు వచ్చి అడిగాడు, దేని గురించి మీరు బాధపడుతున్నారు? నాకు తెలియజేయండి అని. ఓ దేవవ్రత, ఒక్క కొడుకు సంతానం లేని వాడితో సమానం అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని నీకు తోడుగా మరికొందరు కొడుకుల్ని కనాలని అనుకుంటున్నాను. ఏ ఇంట్లో అయినా అగ్నిహోత్రము, సంతానం, వేదం ఆగిపోయేలా చేసుకోరాదని పెద్దల వాక్కు అని చెప్పాడు రాజు. గాంగేయుడు చాలా తెలివైనవాడు. తమది మహాసామ్రాజ్యం, ఎక్కడో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. తాను యుద్ధం నడిమికి దూసుకెళ్లి పోరాడే స్వభావం కలవాడు. అప్పుడు తనకేమైనా జరిగితే రాజ్యం దిక్కులేనిదవుతుంది. అందుకే నాన్నగారు ఇలా ఆలోచిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. అంతకు మించి రాజు వివరమేమీ చెప్పకపోవడంతో మంత్రుల ద్వారా యమునకు వెళ్లిన రోజు నుండి ఆయన అలా మారాడని గ్రహించి, తరువాత సత్యవతి దాసరాజు శంతనుడికి మధ్య జరిగినదంతా తెలుసుకుని దాసరాజు వద్దకు వెళ్ళాడు గాంగేయుడు. దాసరాజా, నీ కూతురు సత్యవతిపై నా తండ్రి మనసు పడ్డాడు. ఆమెను నా తండ్రికిచ్చి వివాహం జరిపించు అని అడిగాడు. దానికి దాసరాజు ఇలా అన్నాడు, నీ తండ్రికి నా కూతురు నిమ్మని అడగడానికి వచ్చిన నీవు మహావీరునివి, బుద్ధిశాలివి, పుణ్యాత్ముడివి. ఈ సత్యవతి ఉపరిచర వసువు అను రాజు కూతురు. ఆ రాజు అప్పుడే నాకు చెప్పాడు ఈమెను శంతనుడికిచ్చి వివాహం చేయమని. ఇంతకు ముందు అసిత వంశానికి చెందిన దేవలుడు అను రాజు అడిగాడు, కాని నేను అతడిని తిరస్కరించాను. మీ వంటి వారి సంబంధం పొందటం ఎంత అదృష్టం అని అన్నాడు. కాని యువరాజా, నా కూతురు సత్యవతిని నీ తండ్రికి ఇస్తే ఆమె నీకు సవతి తల్లి అవుతుంది. అది ఏమి భాగ్యం! ఆమెకు పుట్టిన పిల్లలు సవితి పిల్లలుగా మిగిలిపోతారు. వాళ్ళు రాజులయ్యే అవకాశమే ఉండదు. ఎందుకంటే నీవు అతి వీర భయంకరమైన పరాక్రమం కలవాడివి. యుద్ధంలో నిన్ను బ్రహ్మ, విష్ణు, రుద్రులు కూడా గెలవలేరు. రేపు సత్యవతి పిల్లల గతి ఏమి కావాలి? యువరాజా, నీకు తెలియని ధర్మం లేదు. అంతకు మించి నేను ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడగలవాడను కాను. ఇక
నీ బుద్ధితో నీవే నిర్ణయం చేసి వివాహం జరిపించు అని అన్నాడు దాసరాజు. సరే అయితే, నేను ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న రాజులు, మంత్రులు, ప్రజలు వినండి. ఈ సత్యవతికి పుట్టినవాడే ఈ సమస్త రాజ్యానికి సార్వభౌముడవుతాడు. మేము అతడిని ప్రభువుగా చూస్తాము. అతడే ఈ కౌరవ వంశాన్ని నిలిపేవాడవుతాడు అని అందరికీ వినిపించేలా గట్టిగా చెప్పాడు. అంతా నిశ్శబ్దంగా ఉండగా దాసరాజు మాత్రం మళ్ళీ మాట్లాడాడు. యువరాజా గాంగేయ, మీ నీతి, ధర్మం, నియమనిష్టలు తెలియని వారము కాము. నీవు నీ మాటలు ఎన్నటికీ తప్పవు. కాని నీలాగే నీ సంతానం ఉంటారా? నమ్మకం ఏమిటి? ఇదే నియమాన్ని వారు కూడా పాటిస్తారా అని అన్నాడు దాసరాజు. అలాగంటావా? అయితే నేను జీవితకాలం బ్రహ్మచర్యం పాటిస్తాను. వివాహం చేసుకోను. పుత్రులు లేకుంటే పుత్ అనే నరకం పాలవుతారన్న శాస్త్రాన్ని నా నియమ నిష్టలతో దాటుకు వెళతాను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు గాంగేయుడు. అఖండ సామ్రాజ్యానికి కాబోయే మహారాజు, భూమండలాన్ని తన ధనస్సు చేత ఒక్కటి చేయగలవాడు, తన తండ్రి కోరిక తీర్చడానికై సామాన్యుడిగా మిగిలిపోయాడు. ఋషులు, దేవతలు అది చూసి ఆహా, ఏమి పితృసేవ అని మురిసిపోయి పూలవాన కురిపించి భీష్ముడు అని పలికారు. దాసరాజు చాలా సంతోషించి తన కూతురుని భీష్ముని వెంట శంతన మహారాజు వద్దకు పంపించాడు. ఆమెను రథంలో ఎక్కించుకొని రాజనగరికి చేరుకొని తండ్రికి అప్పగించాడు. అతని భీషణ సత్యనిష్టకి సంతోషించి శంతనుడు అతనికి తనకి ఇష్టం వచ్చినప్పుడు మరణించే వరం ఇచ్చాడు. సత్యవతి దేవి వల్ల చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అను 2 కుమారులు కలిగారు. వారు చిన్నపిల్లలుగా ఉండగానే దాసరాజు భయపడినది నిజం చేస్తూ పైలోకాలకు వెళ్లిపోయాడు శంతనుడు. సత్యవతి తొలిదశలోనే మోడుబారిపోయింది. భీష్ముడి అండలోకి పిల్లలు చేరారు. భీష్ముడు వెంటనే చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు. పిల్లలు యువకులయ్యారు. చిత్రాంగదుడు విపరీతమైన గర్విష్ఠిగా తయారయ్యాడు. చాలా చిన్న వయసులోనే రాజైనందువల్లనేమో దేవ, రాక్షస, గంధర్వులెవరైనా సరే తనకు సమానం కాదని తూలనాడేవాడు. అలా ఒకరోజు కురుక్షేత్రం అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అతనికి చిత్రాంగదుడు అనే రాజు కనిపించాడు. చిత్రాంగదుడు గంధర్వులను దూషిస్తూ ఉంటాడని విని ఉన్న ఆ గంధర్వరాజుకు చిత్రాంగదుడికి ఘర్షణ వచ్చింది. ఒకే పేరుతో ఒక్కడే ఉండాలి అనే విషయం గురించి మొదలైన ఘర్షణ యుద్ధం చేసుకుందాం అనే వరకు వచ్చింది. గంధర్వుడికి తెలుసు యుద్ధం జరిగితే భీష్ముడు వస్తాడని. అందుకని అతను దండయుద్ధం చేద్దామని రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే రెచ్చిపోయే గుణం ఉన్న చిత్రాంగదుడు ద్వంద్వయుద్ధానికి దిగాడు. ఈ గంధర్వరాజు మాయలు తెలిసినవాడు. శంతన కుమారుడైన చిత్రాంగదుడు ఎంతసేపు యుద్ధం చేసినా గంధర్వుడిని ఏమీ చేయలేకపోయాడు. రాజనగరికి ఎక్కడో దూరంగా హిరణ్యవతి నదీ ప్రాంతం వద్ద పోరు జరుగుతుంది. 3వ వ్యక్తి యుద్ధంలో ప్రవేశించే వీలులేని ద్వంద్వయుద్ధం అది. అంత దూరం జరిగే యుద్ధం అవటం వల్ల భీష్ముడికి విషయం తెలియలేదు. గంధర్వుడు మధ్యాహ్న సూర్యుడిలా చెలరేగి తన బాణాలతో మాయలతో చిత్రాంగదుడిని చంపేశాడు. ఆ తరువాత భీష్ముడు తన 2వ తమ్ముడైన విచిత్రవీర్యుడికి కౌరవ రాజ్యానికి రాజుగా అభిషేకిస్తాడు. విచిత్రవీర్యుడు భీష్ముడి కనుసందలలో భయం లేనివాడై రాజ్యపాలన చేపట్టాడు. అదే సమయంలో కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం ప్రకటించే నాటికి విచిత్రవీర్యుడు యవ్వన దశకు వచ్చాడు. స్వయంవరానికి వెళ్లాల్సింది విచిత్రవీర్యుడు. కాని గాంగేయుడు ఆయనను పంపకుండా తానే బయలుదేరాడు. విధివశాత్తు విచిత్రవీర్యుడుగానే వెళితే అక్కడ జరగరాని విధంగా ఏమైనా జరిగి విచిత్రవీర్యుడు గెలవలేకపోతే అది కురు సామ్రాజ్యానికి అవమానం. అలాంటి చోట యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి యుద్ధంలో అతనికి ఏమైనా జరిగితే కురు సామ్రాజ్య సింహాసనం శూన్యం అవుతుంది. తాను ఉన్న ప్రతిజ్ఞ కారణంగా సింహాసనం అధిష్ఠించలేడు. అందుకే స్వయంగా తానే బయలుదేరాడు. స్వయంవరం జరిగే చోటికి వెళ్ళాడు. అక్కడ కాశీరాజు 3 కుమార్తెలు ఉన్నారు. సమస్త దేశ రాజులు ఉన్నారు. భీష్ముడి మనస్సులో చిత్రాంగదుడు చనిపోయిన తరువాత ఈ చంద్రవంశం గురించి దిగులు పట్టుకుంది. చిత్రాంగదుడు మరణించాడు. ఇప్పుడు చంద్రవంశం విచిత్రవీరునిపై ఆధారపడింది. అందుకే ఈ 3 తెచ్చి తమ్ముడికి కట్టబెట్టాలనుకున్నాడు. అప్పుడు 3 పుట్టే కొడుకులతో వంశం ముందుకు వెళ్లడానికి సంబంధించిన దిగులు తీరిపోతుంది. కాశీ రాజ్యంలోని వారణాసిలో జరుగుతున్న ఆ స్వయంవరం నుండి
ముగ్గురు అమ్మాయిలను తన రథం ఎక్కించుకొని కాశీరాజులను చూస్తూ ఇలా చెప్పాడు. నా తమ్ముడైన విచిత్ర వీరునికి ఈ ముగ్గురిని ఇచ్చి వివాహం చేయడానికై తీసుకెళ్తున్నాను అంటూ రాజుల సమూహాన్ని చూసి, మీలో ఎవరైనా ఇలా తీసుకువెళ్లకుండా నన్ను ఆపగలిగేవాడు ఉంటే వచ్చి నాతో యుద్ధం చేయండి అని సింహంలా గర్జించాడు. రాజులంతా కలకలంతో ఒకరితో మరొకరు చర్చించుకున్నారు. ఇతను స్వయంవరం కన్యలను ఎత్తుకెళ్తున్నాడు. అది తన కోసం కూడా కాదు, తన తమ్ముడి కోసం. అంత దౌర్జన్యంగా ఎత్తుకెళ్తుంటే చేతగాని వాళ్ళలా చూస్తూ కూర్చుంటామా అని అనుకొని అందరు రాజులు కత్తులు, గదలు, ఈటలు, త్రిశూలాలు పట్టుకొని గుర్రాలపైన, ఏనుగులపైన, రథాలపైన ఎక్కి ఉప్పెనలా భీష్ముడిని చుట్టుముట్టారు. అవమానంతో, ఆగ్రహంతో, పౌరుషంతో ఆ రాజులు విడిచిన బాణాలు గాలిదూర సందులేనంత వరకు కప్పుకొని తన పైకి దూసుకురాగల భీష్ముడు ఒక్క క్షణంలో తిరిగి కొట్టలేని రీతిలో ఆ కత్తుల్ని, బరిసెల్ని, బాణాలని చెదరగొట్టి రాజుల శరీరాల్ని జల్లెడలా కొట్టేశాడు. బెదిరిపోయిన రాజులు దిక్కులు పట్టుకొని పారిపోయారు. అందరు రాజులను బాణాలతో పరిగెత్తిస్తున్న భీష్ముడు పరశురాముడిలాగా కనబడ్డాడు. ఈ రాజులను గెలవడం కూడా ఒక గెలుపు కాదు. మొత్తం గెలిచేసినట్టు దారి పట్టుకుని అలా వెళ్ళిపోకు. ఇక్కడ సాల్వభూపతినైన నేనున్నాను. నాతో యుద్ధం చెయ్యి. నా బాణాల దెబ్బలకి అడవిలో దిక్కులు తెలియని విధంగా పారిపోయేలా చేస్తాను అంటూ రథంపై నిలబడి విల్లుకు బాణం సంధిస్తూ అరిచాడు సాల్వనరేషుడు. భీష్ముడు ఆగి సైన్యంతో పాటుగా వెనక్కి తిరిగి ఒక బాణంతో రథాన్ని, ఒక బాణంతో గుర్రాల్ని, ఒక బాణంతో సారథిని నెలకూల్చాడు. యుద్ధం చేయ వీలు లేకుండా రథం విరిగి, మనస్సు విరిగి సాల్వుడు భారమైన గుండెతో ఇంటికి వెళ్ళిపోయాడు. సాల్వుడిని ప్రాణాలతో విడిచి అతన్ని సైన్యం జోలికి వెళ్లకుండా వదిలేసి రాజనగరికి చేరుకున్నాడు భీష్ముడు. ఆ ముగ్గురు కన్యలను తన పినతల్లి అయిన సత్యవతి ముందుకు తీసుకువెళ్లి, అమ్మ, ఇదిగో తమ్ముడికి 3 భార్యలను తెచ్చాను అని చెప్పాడు. సత్యవతి చూసి చాలా సంతోషించింది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.